హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను డాండరాన్ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మోమో అండ్ వామల ఒక షార్ట్ కట్ లో పోతారు స్కూల్ కి త్వరగా రీచ్ అవడానికి. బట్ అప్పుడే వాళ్ళని ఒక యోగాయ్ పట్టేసుకుంటది అండ్ ఈ యోగాయ్ పేరు రైకో కాషిమా అన్నమాట. బట్ మన మోమో 10 times పోమని అనేస్తుంది. సో దాంతో రైకో డిసపర్ అయిపోద్ది. బట్ ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. ఎందుకంటే పోమడే అనడం వల్ల రైకో మోమో మీద పగబట్టేస్తుంది అండ్ రైకో మోమో వల్ల ఇంటి కూడా వచ్చేస్తుంది. అంత అసలు మోమోని పడుకొని అయితే సతాయిస్తూనే ఉంటుంది. అండ్ మోమో అయితే అసలు తన ఇంటి బయటకి రాకూడదు అనమాట. అండ్ ఎస్పెషల్లీ తన రూమ్ బయటికి అస్సలు రాకూడదు. రైకో వచ్చినప్పుడు ఎంత ఎవరు పిలిచినా సరే అసలు మోమో బయటికి రాకూడదు, వస్తే తన పని అయిపోద్ది. అండ్ ఎప్పుడు ఇట్లా రాత్రిపూట అండ్ ఎస్పెషల్లీ 9 తర్వాత. బట్ గైస్ మోమోకి జాబ్ ఉంటుంది కదా అండ్ అది ఎప్పుడు అయిపోద్ది 10 o'clockకి. సో అందుకే మోమో పర్మిషన్ తీసుకుందామని అనుకుంటుంది 9కే జాబ్ అయ్యేలాగా. సో అందుకే మోమో ఒకరిగాడికి చెప్తుంది వామోలని మోమో వల్ల ఇంట్లో దింపేయమని స్కూల్ అయిపోయినాక. సో అట్లా ఒకరంగాడు వామోలని మోమో వల్ల ఇంట్లో దింపేస్తాడు. ఆ తర్వాత ఒకరంగాడు వెళ్ళిపోదామని అనుకుంటాడు. బట్ వామోల ఒకరంగాడు చేయి పట్టుకొని ఏమో చెప్తూ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ ఒకరంగాడికి తను ఏం చెప్తుందో అర్థం కాదు. దాంతో ఒకరంగాడు అంటాడు, వామోలా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు, బట్ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను బికాస్ నేను మోమోని లవ్ చేస్తున్నా కాబట్టి అని చెప్పి ఒకరంగాడు అక్కడి నుంచి పారిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఒకరంగాడు ఏలియన్ స్పేస్ లోకి వచ్చేస్తాడు. అండ్ వీడే కాదు మన ఎయిరా అండ్ జీజీ కూడా ఏలియన్ స్పేస్ లోకి వచ్చేస్తారు. అంటే ఏలియన్స్ ఎయిరా అండ్ జీజీ మీద అటాక్ చేయడం స్టార్ట్ కూడా చేస్తాయి. బట్ మన ఎయిరా ట్రాన్స్ఫార్మ్ అయ్యి డాజ్ అవుతూ ఉంటుంది. బట్ జీజీ గడు ట్రాన్స్ఫార్మ్ అవ్వడు, వాడు జస్ట్ పారిపోతూ ఉంటాడు అంతే. దాంతో ఎయిరా జీజీ కానీ అడుగుతుంది, నువ్వు ఈవిల్ అయ్యేలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఫైట్ లో జాయిన్ అవ్వని. బట్ ఒకరంగాడు ఈవిల్ అయితే ప్రామిస్ చేయించుకున్నాడు కదా ఎవరితో ఫైట్ చేయొద్దు నాతో తప్ప అని. సో దీనివల్ల జీజీ గడు ఫైట్ లో జాయిన్ అవ్వలేడు కదా. దాంతో ఎయిరా అంటది, ఇక్కడ 3 ఏలియన్స్ ఉన్నాయి అండ్ ఒక ఏలియన్ అయితే నా మీద కంటిన్యూస్ గా మిసైల్స్ ని షూట్ చేస్తూనే ఉంది అండ్ ఒక స్నైపర్ కూడా ఉన్నాడు. దీనివల్ల నేను కంటిన్యూస్లీ డాజ్ అవుతూ ఉండలేను అండ్ నిన్ను ప్రొటెక్ట్ చేయలేను డాజ్ అవుతూ అని ఎయిరా అంటది. సో దీంతో మన జీజీ గాడు స్నైపర్ మీద అటాక్ వేస్తాడు. వాడి పవర్ తో వాడు నేర్చుకున్నాడు కదా గ్రాండ్ దగ్గర నుంచి, ఆ పవర్ తో స్నైపర్ మీద అటాక్ వేస్తాడు. దాంతో స్నైపర్ గాడు కింద పడిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఇంకో ఏలియన్ జీజీ మీద అటాక్ చేయడానికి వస్తుంది అండ్ జీజీ గాడు ఈ ఏలియన్ మీద కూడా అటాక్ చేద్దామని అనుకుంటాడు. బట్ వాడి అటాక్ వల్ల ఆ ఏలియన్ కి అసలేమి కాదు అని ఉల్టా వాడికి దూలు తీరిపోద్ది. అంటే ఆ ఏలియన్ చుట్టూ ఏదో ప్రెజర్ ఉంటుంది అనమాట అండ్ ఆ ప్రెజర్ జీజీ గడికి తగిలేస్తుంది. అండ్ వేరే సైడ్ ఇంకో ఏలియన్ ఏమో ఎయిరా మీద మిసైల్స్ వదులుతూనే ఉంటుంది. బట్ మన ఎయిరా మిసైల్స్ నుంచి తప్పించుకుంటుంది అండ్ తనకి ఒక బకెట్ కనిపిస్తుంది విత్ వాటర్. దాంతో ఎయిరా ఆ బకెట్ ని జీజీ గడి మీద వేస్తుంది. బట్ గైస్ ఆ ఏలియన్ ది ప్రెజర్ వల్ల ఆ బకెట్ విరిగిపోద్ది అండ్ వాటర్ అయితే ఎవాపరేట్ అయిపోద్ది. అంటే చూసారా ఎంత ప్రెజర్ ఉందో. అండ్ అఫ్ కోర్స్ జీజీ గడికి అయితే దూలు తీరిపోతూ ఉంటుంది. బట్ గైస్ అప్పుడే జీజీ గడు ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు ఈవిల్ లాగా. సో దీంతో ఎయిరా ఈవిల్ గడికి చెప్తుంది ఆ ఐలాండ్ ని డిఫీట్ చేయమని. బట్ వాడు ఫైట్ చేయడు, వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. బికాస్ వాడు ప్రామిస్ చేసిండు కదా ఒకరంగాడికి వాడితో తప్ప వేరే ఎవరితో ఫైట్ చేయనని. అందుకే ఈవిల్ గడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో ఎయిరా ఈవిల్ గడితో అంటది, ఈవిల్ నువ్వు ఈ ఐలాండ్ ని డిఫీట్ చేయలేకపోతే మనం మన ఒరిజినల్ వరల్డ్కి పోలేమని అంటది. అండ్ గైస్ అప్పుడే ఆ ఏలియన్ ఈవిల్ గాడిని కంటిన్యూస్ గా పనిచేస్తూనే ఉంటది అండ్ లాస్ట్ కి ఒక పెద్ద లేజర్ అటాక్ వేస్తుంది. దాంతో ఈవిల్ గాడు అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ వేరే సైడ్ ఇంకో ఏలియన్ ఏమో మిసైల్స్ వదులుతూనే ఉంటది కంటిన్యూస్లీ ఎయిరా మీద. దాంతో ఎయిరా డాజ్ అవుతూ ఉంటది. బట్ గైస్ అప్పుడే ఆ స్నైపర్ గాడు మళ్ళీ వచ్చేస్తాడు అండ్ వాడు యోయో ఇలాంటి థింగ్స్ ని షూట్ చేస్తాడు అండ్ అవి ఒక వాల్ లాగా అయిపోతాయి. అండ్ ఎయిరా ఆ వాల్ కి అతుకపోతుంది, అతనికి షాక్ కూడా ఇస్తుంది ఆ వాల్. అండ్ అప్పుడే ఇంకో ఏలియన్ మిసైల్స్ ని షూట్ చేస్తుంది అండ్ ఈసారి మిసైల్స్ ఎయిరాకి తగిలేస్తాయి. దాంతో ఎయిరా కూడా అన్కాన్షియస్ అయిపోద్ది. అండ్ గైస్ అప్పుడే ఆ మిసైల్స్ ని వదులుతున్న ఏలియన్ నుంచి ఒక ఆక్టోపస్ బయటకు వస్తుంది. అంటే అదొక రోబోట్ అనమాట అండ్ ఆ రోబోట్ ని ఈ ఆక్టోపస్ కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ ఆక్టోపస్ మన ఎయిరా దగ్గరికి వస్తుంటది. బట్ గైస్ అప్పుడు మన ఎయిరా తన జుట్టుతో ఒక పెద్ద బాల్ ని క్రియేట్ చేసుకుంటది. దాంతో ఆక్టోపస్ ఎయిరా దగ్గరికి రాలేకపోతుంది. దాంతో స్నైపర్ గాడు లేజర్ తో దాన్ని షూట్ చేసి డిస్ట్రాయ్ చేస్తాడు. బట్ అక్కడ మన ఎయిరా ఉండదు అండ్ జీజీ గడు కూడా ఉండడు. అంటే ఎయిరా ఎస్కేప్ అయిపోయింది అనమాట విత్ జీజీ. అండ్ ఈ ఆక్టోపస్ వెతకడానికి ట్రై చేస్తే మన ఎయిరా అండ్ జీజీ కోసం. బట్ అఫ్కోర్స్ వాళ్ళిద్దరు దొరకరు. అండ్ వేరే సైడ్ మనం ఎయిరా అండ్ జీజీ గాని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు ఒక అండర్ గ్రౌండ్ టన్నెల్కి వెళ్ళి బయటకు వస్తారు. అండ్ ఎయిరా అనుకుంటది మన మోమో అండ్ ఒకరిని బాన్ చేయాలని అబౌట్ దిస్ ఏలియన్స్. అండ్ వేసే మనం ఒకరంగానే చూస్తాం అండ్ వాడి మీద కూడా ఏలియన్స్ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఒకరంగా కంటిన్యూస్ గా డాజ్ అవుతూనే ఉంటాడు అండ్ ఒక ఏలియన్ మీద అటాక్ కూడా చేస్తాడు. బట్ గైస్ అప్పుడే ఇంకొకటి వస్తాడు అండ్ వాడు హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చేస్తాడు ఒకరంగాడితో. అండ్ వాడు కంటిన్యూస్లీ అటాక్ చేస్తూ ఉంటాడు ఒకరంగాడి మీద. వాడు అసలు దూరం పోడు ఒకరంగాడి దగ్గర నుంచి, ఒకరంగాడికి ఛాన్స్ ఇవ్వదని అటాక్ చేసేలాగా. బట్ మన ఒకరంగాడు దెబ్బ తగిలించుకున్నా సరే దూరం వస్తాడు. బట్ గైస్ అప్పుడే ఆ గ్రాస్ అప్పర్ లాంటి ఏలియన్ వస్తుంది అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒకరంగాడి మీద అటాక్ చేస్తారు.
దాంతో ఒకరంగాడికి దెబ్బలు తగులుతాయి. అండ్ గైస్ అప్పుడే గ్రాస్ అప్పర్ గాడు ఒకరంగానే పట్టుకొని వాడు ఒకరంగానే నలిపేస్తాడు. దాంతో ఒకరంగాడు చాలా ఇంజూరీ అయిపోతాడు. అండ్ తర్వాత వాడు కూడా అన్కాన్షియస్ అయిపోతాడు. అండ్ గైస్ తర్వాత వీళ్ళు ఒకరంగానే గోల్డెన్ బాల్ ని దెబ్బేస్తారు. అండ్ వీళ్ళు ఒకరంగానే తీసుకొని వెళ్ళిపోతుంటారు. బట్ అప్పుడెక్కడికి మన క్రాబ్ గడ్ వచ్చేసాడు. అండ్ వాడు అఫ్ కోర్స్ ఒకరంగాన్ని సేవ్ చేస్తాడు. సో దీంతో వాళ్ళు క్రాబ్ గడ్ మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ అప్పుడే గ్రాస్ అప్పర్ గాడు వాడిని ఆపేశాడు. అండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బట్ వాళ్ళు వెళ్లే ముందు క్రాబ్ గడ్ కి వార్నింగ్ ఇస్తారు, నెక్స్ట్ టైం మేము నిన్ను హంట్ చేస్తామని. అండ్ గైస్ వేసి మనం మోమోని చూస్తాం. అండ్ తన పని చేసుకుంటూ ఉంటుంది. బట్ అప్పుడే టైమ్ 8 అయిపోతుంది. అంటే మోమో ఇప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా తను రేఖకి దొరికిపోద్ది. అందుకే తను వెళ్ళిపోతుంటది. బట్ గైస్ డోర్ ఓపెన్ అవ్వదు. అండ్ అప్పుడే కెఫేలో ఉన్న వాళ్ళందరి ఫేస్ కూడా మారిపోద్ది. అండ్ అందరి ఫేస్ కూడా ఒకలాగా అయిపోద్ది. అంటే వీళ్ళు కూడా ఏలియన్స్ అనమాట. అండ్ వీళ్ళు మన మోమోని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ మోమో వీళ్ళ మీద అటాక్ చేస్తుంది తన పవర్ తో. బట్ గైస్ వీళ్ళ దగ్గర కూడా సైకెటిక్ పవర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు మోమో పవర్ ని నలిపై చేయగలుగుతారు. అండ్ అట్లా వాళ్ళు మోమోని పట్టేసుకుంటారు. అండ్ వీళ్ళు అంటారు ఈ ప్లానెట్ లో చాలా పవర్ ఉంది. అండ్ ఈ పవర్ ని యూజ్ చేసుకుని మేము ఒక మంచి సూట్ ని క్రియేట్ చేసుకుంటాం అని అంటారు. అండ్ గైస్ వీళ్ళకి మన వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారో తెలుసా? సర్పోసే. సో అందుకే వీళ్ళకి మన వాళ్ళ వీక్ పాయింట్స్ అన్ని కూడా తెలుసు. అందుకే వీళ్ళు మన వాళ్ళని డిఫీట్ చేయగలిగినారు. బట్ వీళ్ళు మోమోతో ఏమైనా అంటారు తెలుసా? ఇదంతా వామడ వల్లనే జరిగింది, తను మా టీమేటే, తనే మమ్మల్ని ఇక్కడికి రప్పించింది అని అంటారు. అండ్ దీంతో మోమో చాలా షాక్ అయిపోద్ది. అండ్ తను నమ్మలేకపోతుంది వామోలో అట్లా చేసిందని. అండ్ గైస్ అప్పుడే వాళ్ళు మోమోని వేసేపోతారు. బట్ అప్పుడక్కడికి ఒక సర్ఫోగాడు వచ్చేసాడు. అండ్ వాడు మన మోమోని సేవ్ చేశాడు. అండ్ గైస్ ఈ ఏలియన్స్ సర్ఫర్స్ వి థింగ్స్ అని కూడా దొబ్బేసినాయంట. సో దాంతో ఈ సర్ఫోగాడు అడుగుతాడు మా థింగ్స్ మాకు తిరిగి ఇచ్చేయండి అని. అండ్ గైస్ తర్వాత ఆ సర్ఫోగాడు మోమోకి ఐరన్ మిషన్ ఇస్తాడు. దాంతో మోమో అనుకుంటది దీంతో ఏం చేయాలి అని. దాంతో సర్ఫోగాడు అంటాడు దీంతో వాళ్ళ ముఖం శాండ్విచ్ లాగా చేయాలని. అందుతో వీళ్ళిద్దరు ఒకేసారి ఐరన్ మిషన్ పెడతారు ఆ ఏలియన్స్ ముఖం మీద. దాంతో గైస్ ఆ ఏలియన్ సర్ఫో లాగా అయిపోద్ది. దాంతో మోమో చాలా షాక్ అయిపోద్ది ఇట్లా అయిందని. అతను సర్ఫోగాడు అడుగుతుంది ఇట్లా అయిందని. దాంతో సర్ఫోగాడు అంటాడు వీళ్ళందరూ యాక్చువల్ గా మా క్లోన్సే. ఆ వేరే ఏలియన్స్ వీళ్ళ డేటాని ఓవర్ చేసినారు. దాంతో ఈ క్లోన్స్ చేంజ్ అయిపోయినాయి ఇంటూ యాంటీ సర్ఫోస్. అండ్ ఇప్పుడు మనం వీళ్ళని మళ్ళీ వీళ్ళ ఒరిజినల్ ఫామ్ లోకి చేంజ్ చేయాలి అని సర్ఫోగాడు అంటాడు. అనంత మోమో వాళ్ళు అట్లనే కంటిన్యూస్ గా అన్ని క్లోన్స్ ని చేంజ్ చేస్తూ ఉంటారు. బట్ గైస్ అప్పుడే అక్కడికి ఇంకో పెద్ద ఏలియన్ వస్తుంది. అండ్ ఇది మళ్ళీ క్లోన్స్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఇంటూ యాంటీ సర్ఫోస్. సో అట్లా మోమో వాళ్ళు ఏమో క్లోన్స్ ని ఒరిజినల్ గా చేస్తూ ఉంటే ఈ ఏలియన్ ఏమో మళ్ళీ ఎనిమిస్ లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది క్లోన్స్ ని. సో దాంతో మోమో ఒక చైర్ ని విసిరేస్తుంది ఆ ఐలాండ్ మీదకి. బట్ ఆ చైరు ఆ ఐలాండ్ కి తగలదు, అది పాస్ అయి వెళ్ళిపోద్ది. అంటే ఆ ఐలాండ్ ఈ డైమెన్షన్ లో లేదు, వేరే డైమెన్షన్ ఉంది. అండ్ ఆ ఐలాండ్ అటాక్స్ మనలకు తగులుతుంది. బట్ మనలో అటాక్స్ ఆ ఐలాండ్ కి తగలదు. బట్ మోమో ఎబిలిటీస్ ని యూజ్ చేసి ఆ ఐలాండ్ ని డిఫీట్ చేయొచ్చంట. సో అందుకే సర్పగాడు మోమోకి చెప్తాడు ఆ ఐలాండ్ ని త్వరగా డిఫీట్ చేయమని. బట్ మోమోకి అర్థం కాదు ఎట్లా డిఫీట్ చేయాలని. అండ్ మోమో ఐలాండ్ ని పట్టేసుకుంటది అండ్ కిందికి లాగడానికి ట్రై చేస్తుంది. బట్ ఆ ఐలాండ్ కిందికి రాదు. అండ్ ఉల్టా ఐలాండ్ మోమోనే పైకి లాగేస్తుంది. సో దాంతో సర్పగాడు మోమోతో అంటాడు నువ్వు ఆ ఐలాండ్ ని ఈ డైమెన్షన్ లోకి లాగలేవు. అందుకే మోమో నువ్వు నీ పారానార్మల్ ఎబిలిటీస్ ని యూజ్ చేయి టు అటాక్ డైరెక్ట్లీ అని సర్పగాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే ఆ ఐలాండ్ మోమోని స్టాబ్ చేస్తుంది దాని స్పైక్స్ తో. అండ్ ఆల్సో అది మోమోని చుట్టేస్తుంది. అండ్ తర్వాత ఆ ఏలియన్ చాలా క్లోన్స్ ని కన్వర్ట్ చేస్తుంది ఇంటూ యాంటీ సర్ఫోస్. సో దాంతో సర్ఫోగాడు మోమోతో అంటాడు మోమో ఏదో ఒకటి చేసి ఆ ఏలియన్ ని త్వరగా డిఫీట్ చేయి, లేకపోతే మన పని అయిపోతానే అంటాడు. సో దాంతో మోమో అనుకుంటది నేను ఏమి చేయలేకపోతున్నా, ప్రతిసారి నన్ను ఒకరోజు వచ్చి సేవ్ చేసేవాడు, అందుకే నేను రియలైజ్ అవ్వలేకపోయినాను నేను చాలా వీక్ అని, ఇంకా నా పని అయిపోయిందని మోమో అనుకుంటది. బట్ అప్పుడే మోమోకి తన గ్రాండ్ మాటలు గుర్తొస్తాయి. అండ్ గ్రాండ్ అంటది ఎప్పుడు నీ మాటలు యూజ్ చేయి టు ఆల్టర్ ద రియాలిటీ అని అంటది. అండ్ గైస్ అప్పుడే యాంటీ సర్ఫోస్ అండ్ ఏలియన్ మోమో దగ్గరికి వచ్చేస్తుంటారు. బట్ అప్పుడే మన మోమో యాంటీ సర్ఫోస్ మీద అండ్ ఏలియన్ మీద అటాక్ వేస్తుంది. అండ్ ఈసారి మోమో అటాక్ ఆ ఏలియన్ కి తగలేస్తుంది. బికాస్ మోమో ట్రైబీమ్ అనే అటాక్ వేస్తుంది కాబట్టి. అండ్ మోమో బయటికి అంటది బోర్డ్స్ తో మోమో ట్రైబీమ్ అటాక్ అని. సో అట్లా ఏలియన్ పని అయిపోద్ది. అండ్ గైస్ అప్పుడే యాంటీ సర్ఫోస్ అన్ని కూడా మళ్ళీ సర్ఫోస్ లాగా అయిపోతాయి. అండ్ గైస్ ఇప్పుడు మోమో చాలా ఇంజూర్డ్ అయ్యి కదలేని పొజిషన్ లో ఉంది కదా. దాంతో ఈ సర్ఫోస్ మోమోని పట్టుకొని వెళ్ళిపోదామని అనుకుంటే బట్ మన మోమో వాళ్ళని బెదిరిస్తుంది నేను ఇంకో ట్రైబీమ్ అటాక్ చేయగలను, సో అందుకే నా దగ్గరికి రాకండి అని అంటది. బట్ అఫ్కోర్స్ తన దగ్గర అంత ఓపిక లేదు ఇంకో ట్రైబీమ్ అటాక్ చేయడానికి. తను జస్ట్ బ్లఫ్ చేస్తుందంటే అని ఇదే విషయం ఆ సర్ఫోస్ కి కూడా అర్థమవుతుంది. అందుకే వాళ్ళు మోమో దగ్గరికి వచ్చేస్తారు. దాంతో మోమో టెన్షన్ పడిపోద్ది. బట్ అప్పుడే ఆ సర్ఫోస్ అన్ని కూడా మాయమైపోతాయి. అంటే మన సర్ఫో కూడా ఉన్నాడు కదా, వాడి క్లోన్స్ అన్నిటిని పంపించేసిండు బికాస్ వాడికి మన మోమో అవసరం ఉంది కాబట్టి. ఎట్లా అంటే ఆ వేరే ఏలియన్స్ తో ఫైట్ చేయాలి కదా వీళ్ళ థింగ్స్ తీసుకెళ్లిపోయిన ఏలియన్స్ తో. అండ్ సర్ఫోస్ కి అంత సీన్ లేదు కదా ఏలియన్స్ ని డిఫీట్ చేసే అంత. సో అందుకే వీళ్ళకి మన మోమో కావాలి టు డిఫీట్ దట్ వేరే ఏలియన్స్.
అండ్ ఈ ట్రూత్స్కి మన మోమో కూడా ఒప్పేసుకుంటుంది. అందుతో మోమో ఫస్ట్ షేడ్ వేసుకుంటుంది అండ్ మనీ అడుగుతుంది అసలు ఈ ఏలియన్స్ ఎవరని. దాంతో సర్పగాడు అంటాడు నాకు కూడా తెలీదు, ఈ గెలాక్టిక్ సిస్టంలో 666 ఏలియన్ స్పీసెస్ ఉన్నాయి అండ్ ఈ ఏలియన్స్ ఆ 666 స్పీసెస్తో ఏ ఏలియన్తో కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఏలియన్స్ స్పేస్లో చాలా చాలా దూరం నుంచి ఎర్త్ మీదకి వచ్చినాయి బ్రాప్ టెక్నాలజీ యూజ్ చేసుకుని. బట్ బ్రాప్ టెక్నాలజీ యూజ్ చేసుకుని లాంగ్ డిస్టెన్స్ పోవాలంటే వాళ్ళకు ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ కావాలి అండ్ ఆ ట్రాన్స్మిషన్ సిస్టమే ఈ పిరమిడ్స్. సో అట్లా ఏలియన్స్ ఎర్త్ మీదకి వచ్చేసినాయి అని సర్పగాడు అంటాడు. దాంతో మోమో అంటది పిరమిడ్స్ అనేవి టూమ్స్ కదా, వాటిలో మమ్మీస్ ఉంటాయి కదా, అవి ఎట్లా ఒక ట్రాన్స్మిషన్ సిస్టమ్ అవుతాయి అని మోమో అడుగుతుంది. దాంతో సర్పగాడు అంటాడు పిరమిడ్స్ లో మమ్మీస్ ఎందుకు పెడతారు, ఎందుకంటే వాళ్ళని స్పేస్ లో ఉన్న బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్న ప్లానెట్ కి పంపించడానికి. అండ్ పిరమిడ్స్ లాంటివి జపాన్ లో కూడా ఉన్నాయి బట్ అవి పిరమిడ్స్ లాగా ఉండవు, బట్ అవి కూడా ట్రాన్స్మిషన్ సిస్టమ్సే అని సర్పగాడు అంటాడు. దాంతో మోమో వాడిని అడుగుతుంది వాళ్ళు అంత దూరం నుంచి వచ్చినారు కదా, వాళ్ళకి మా భాష అండ్ మీ భాష తెలుసు అని అడుగుతుంది. దాంతో సర్పగాడు అంటాడు వాళ్ళు మా థింగ్స్ ని మాత్రమే కాదు, వాళ్ళు మా డేటాని నాలెడ్జ్ ని అన్నింటి కూడా దొబ్బేసినారు, అందుకే వాళ్ళకి మా భాష అండ్ మీ భాష తెలుసు అని సర్పగాడు అంటాడు. సో దీంతో మోమో అనుకుంటుంది వామలో కూడా వాళ్ళ మనిషి అని. అతను ఆ సర్పగాని అడుగుతుంది ఆ కైజు కూడా వాళ్ళ మనిషేనా అని. దాంతో సర్పగాడు అంటాడు నేను ఖచ్చితంగా చెప్పలేను బట్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ అని అంటాడు. దాంతో మోమో చాలా సాడ్గా ఫీల్ అవుతుంది బికాస్ తను కొంచెం క్లోజ్ అయిపోయింది కదా వామలతో, అందుకే తను సాడ్గా ఫీల్ అవుతుంది. బట్ అప్పుడే సర్పగాడు అంటాడు మీ ఫ్రెండ్స్ మీద కూడా వాళ్ళు అటాక్ చేసే ఉంటారు, సో అందుకే మనం త్వరగా పోవాలని అంటాడు. బట్ మోమోతో పాటు వీడు కూడా వస్తానే అంటాడు టు ఎరేస్ దేర్ మెమరీస్. అంటే వాళ్ళు ఏదైతే డేటాని దొబ్బేసినారో ఆ డేటాని వీడు ఎరేస్ చేయాలని అనుకుంటారు ఐలాండ్స్ దగ్గర నుంచి. బట్ వీడికి లెగ్స్ ఉండవు ఇందాక ఫైట్లో ఇరిగిపోతాయి, సో అందుకే మోమో వీడిని తీసుకోపోదు బికాస్ వీడు ఫైట్లో ఎలాంటి హెల్ప్ చేయలేడు కాబట్టి. బట్ గైస్ అప్పటికే టైం 11 అయిపోతూ ఉంటుంది, అంటే మోమో బయటకి పోకూడదు లేకపోతే రేకోతరని వేస్తుంది. సో అందుకే మోమో మాంగా కేఫ్లో రూమ్ తీసుకుని ఉండిపోదామని అనుకుంటుంది. బట్ గైస్ మైనర్స్కి రూమ్ ఇవ్వరంట మాంగా కేఫ్లో. సో దాంతో మోమో ఆ సర్ఫోకని తన నెత్తి మీద పెట్టుకుంటుంది పెద్దదానిలా కనిపించడానికి. సో అట్లా మోమోకి రూమ్ దొరికేస్తుంది అండ్ అట్లా మనకి వీడి పేరు కూడా తెలిసిపోద్ది అండ్ వీడి పేరేంటి రొకురో సర్ఫో. సో రూమ్ ఇస్ పేరు రాయాలి కదా, సో అట్లా మనకి వీడి పేరు తెలిసిపోద్ది. అండ్ ఇప్పుడు పొద్దున్న వరకు మోమో ఇక్కడే ఉండాలి. అండ్ గైస్ మీకు నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి 1K లైక్స్ ప్లస్ 100 కమెంట్స్. అప్పుడు నెక్స్ట్ వీడియో త్వరగా పెట్టేస్తాను, సో అందుకే టార్గెట్ని త్వరగా ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఎవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి, కంఫర్మ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, దానిని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, కంఫర్మ్ వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ని మర్చిపోకండి, ప్లీజ్ ఫినిష్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.